తెలంగాణ చరిత్రలో మొదటిసారిగా విమెన్ బ్యాండ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మల్కజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి తెలిపారు. మొత్తం 11 మంది మహిళలకు 9 నెలల పాటు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. పురుషులతో పాటు సమానంగా అన్ని సాంగ్స్ అద్భుతంగా ప్రదర్శించారని ఆమె వివరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. ఇటు ఉమెన్స్ కి సంబంధించి మంచి బ్యాండ్ స్టార్ట్ అయింది మల్కజ్గిరిలో పోలీస్ స్టేషన్ పరిధిలో. అది కూడా మనతో పాటు సిపి సుమతి మేడం ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే ఉమెన్స్ కి సంబంధించి ఒక బ్యాండ్ ని తీసుకురావడం ఇది ఒక గ్రేట్ థింగ్. దీని గురించి ఏం చెప్తారు మేడం? చాలా సంతోషంగా ఉంది. ఒక 9 నెలల్లో ఒక విమెన్ కమిట్మెంట్ ఎట్లా ఉంటుందో ఆల్ విమెన్ బ్యాండ్లో చూపించారు. అండ్ దిస్ ఇస్ అంటే ఇది ఒక హిస్టరీ మనకు తెలంగాణ పోలీస్లోనే. అండ్ ఇంకోటి చక్కగా పర్ఫామ్ కూడా చేశారు. అండ్ వెరీ ప్రొఫెషనల్లీ దే హ్యావ్ పర్ఫామ్. అండ్ ఇది మాకు నేను అనుకుంటాను తెలంగాణ పోలీస్కి ఒక జివెల్ ఇది ఇంకా. అండ్ మోర్ విమెన్ దీన్ని చూసి ఇన్స్పైర్ అవుతారని అనుకుంటున్నాను. అంటే మేడం, అవి అవుతారుగా అనొచ్చా? అంటే మైకులు దాదాపు ఒక 10-15 నిమిషాలు కంటిన్యూస్గా వాళ్ళు వాయిస్తూనే ఉన్నారు. ఎన్ని రోజులు వీళ్ళు, అంటే ఎన్ని నెలలు ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు? 6 to 9 months. అండ్ అందరూ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న గర్ల్స్ అందరూ. అండ్ ఓన్లీ పట్టుదలనే నేర్చుకుంటారా అంటే నేర్చుకుంటామన్నారు. అండ్ దేవర్ అంటే ప్రాక్టీస్ చేయించాము. అండ్ సాక్సోఫోన్ ఈజ్ నాట్ ఎ నార్మల్ ఇన్స్ట్రుమెంట్. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ బ్రెత్ ఇది చేసుకోవాలి, కంట్రోల్ కూడా. తర్వాత రిథమ్ చాలా కష్టం. అండ్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ కూడా. అట్లాంటిది ఆల్మోస్ట్ 6 members విత్ సాక్సోఫోన్ అండ్ ఎంటైర్ బ్యాండ్ ఆఫ్ 11 members. ఇది అంత పట్టుదలతో నేర్చుకోవడం, ప్యాషనేట్గా నేర్చుకోవడం, అంతకంటే ఎక్కువ ప్యాషనేట్గా పర్ఫామ్ చేయడం. అండ్ దే ఆర్ ఫీలింగ్ ప్రౌడ్ అబౌట్ దెమ్సెల్వ్స్. దట్ ఈస్ వాట్ ఈస్ మేకింగ్ మీ మోర్ హ్యాపీ. సో ఇది మొత్తానికి మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో ఇటు మొట్టమొదటిసారిగా ఉమెన్ బ్యాండ్ని తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. దాదాపు 11 members కలిసి ఇక్కడ బ్యాండ్ని నేర్చుకున్నారు. వాళ్ళు ఎంతో ఉత్సాహంగా నేర్చుకున్నారు. అదేవిధంగా వర్సిటాలిటీ చూపించారు. వాళ్ళ ఏదైతే ఆర్గన్స్ ప్లే చేశారో వాటన్నింటిలో. అదేవిధంగా ఏదైతే రేపు ఇండిపెండెన్స్ కారణంగా ఇటు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. అదేవిధంగా ఇటు సీఎం ఇటు పరేడ్ గ్రౌండ్కి వస్తారు కాబట్టి అక్కడ కూడా ఇటు పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి, అదేవిధంగా వాహనదారులు కూడా కొంచెం చూసి వెళ్తే బెటర్గా ఉంటుంది అని చెప్పేసి ఇటు సిపి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సూరిబాబుతో హారిక, ఏబినంద్రజ్యోతి, హైదరాబాద్.